హాయ్, నేను లక్ష్మి. బిగ్ బాస్ హౌస్ లో చీఫ్ కంటెంటర్ టాస్క్ లో భాగంగా టీ షర్ట్స్ లభించిన యాష్మి, తేజ, పృథ్వీ, విష్ణుప్రియ కాకుండా నిఖిల్, రోహిణి టీ షర్ట్స్ ఎవరికి ఇవ్వాలో హౌస్ మేట్స్ నిర్ణయించమంటాడు బిగ్ బాస్. ఇద్దరు అవకాశం ఇవ్వమని అందరినీ రిక్వెస్ట్ చేస్తారు. ఇక ఫస్ట్ గౌతమ్, నేను రోహిణికి సహాయం చేస్తాను, ఎందుకంటే ఓజీస్ మొత్తం గ్రూప్ గేమ్ ఆడి వైల్డ్ కార్డ్స్ ని బయటికి పంపేద్దామని అన్నారు. వైల్డ్ కార్డ్స్ అంటే అంత ఈజీ కాదు, మధ్యలో వచ్చాం కాబట్టి ఆడియన్స్ కనెక్షన్ అంత ఉండదు, దాన్ని దక్కించుకోవడం చాలా కష్టం అన్నాడు. ఇక బిగ్ బాస్ క్లాన్స్ గా ఉన్నప్పుడు అలా అనుకున్నాం, అప్పుడు టార్గెట్ చేసాం, ఇప్పుడు కాదు అంటాడు పృథ్వీ. అంతా పచ్చి అబద్ధాలు ఆడాడు. నాగరాజు కోడిగుడ్లు వేసినప్పుడు మూటే ముఖ్యం టాస్క్ లో కానీ, నామినేషన్స్ లో నువ్వు వాడికి వెయ్యి నేను వీడికి వేస్తానని అన్నప్పుడు కానీ, లాస్ట్ చీఫ్ కంటెంటర్ టాస్క్ లో నబీల్, పృథ్వీ, నిఖిల్ సూట్ కేస్ వాడికి ఇవ్వు వీడికి నేను ఇస్తాను అన్నప్పుడు కానీ గ్రూప్ గేమ్ కాదా? బస్తాల టాస్క్ లో ఆడిన గ్రూప్ గేమ్ కాదా? ఇదంతా ఏమిటి? క్లాస్ డిజాల్వ్ అయినప్పుడే గ్రూప్స్ పోయినాయి అన్నది పచ్చి అబద్ధం కాదా? చూసే ఆడియన్స్ పిచ్చోళ్ళ? ఎక్స్ కంటెస్టెంట్స్ చెప్పిన మాటలు ఏమైపోయాయి? గౌతమ్ తన ఒపీనియన్ చెప్పగానే పృథ్వీ నేను డిఫెండ్ చేసుకోవాలి అంటాడు. గ్రూప్ గేమ్ ఏమిటి? మేము ఇప్పుడు ఆడామని గౌతమ్ మీదకి వచ్చాడు. నువ్వు మా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చావురా అన్నాడు. అంటే బిగ్ బాస్ హౌస్ పృథ్వీ సార్కి ఏమైనా రాసేశారా? రా గీ వాడు వీడు అనకు అన్నాడు గౌతమ్. ఇక పృథ్వీకి వత్తాసుగా నిఖిల్, విష్ణుప్రియ, యాష్మి మాట్లాడారు. ఇక విష్ణుప్రియతో నువ్వెవరు మాట్లాడే మధ్యలో అనగానే నోరు మూసుకుంది. పృథ్వీ ఏమైనా సొంత చుట్టల్లా భావిస్తోంది. ఇక నువ్వేమీ పీకలేవని గౌతమ్ అనగానే అప్పటికే పృథ్వీ మీదకి వచ్చాడు. నుంచున్న ప్లేస్ నుండి అసలు కదలలేదు గౌతమ్. ఇక పృథ్వీ గుండెల మీద నుంచి వెంట్రుకలు తానే పీక్కుని నేను పీకగలను గట్టిగా అరిచాడు. అసలు ఆ రుబాబ్ ఏమిటి, ఆ అరాజకం ఏమిటి, ఆ రౌడీజీ ఏమిటి, ఆ దాదాగిరి ఏమిటి? కన్నడ బిగ్ బాస్ లో చూపించుకోవాలి, ఇదంతా తెలుగులో ఎందుకు? కన్నడ నుంచి వచ్చి తెలుగు ప్లాట్ఫామ్ మీద చూపించుకుంటే ప్రేక్షకులు హర్షిస్తారా, దండ వేస్తారా, బయటకు పంపుతారా? హౌస్ లో ఉన్న తమ కన్నడ వాళ్ళందరూ ఒక గ్రూప్ గా ఉంటే బయట ఉన్న సముద్రం లాంటి తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు? ఇక గౌతమ్ అయితే మీ గ్రూపిజం వైఫై లాగా హౌస్ అంతా వ్యాపించింది, నేను నిజాన్ని నిర్భయంగా చెప్పగలను గట్టిగా స్టాండ్ తీసుకున్నాడు. పృథ్వీ ఎప్పుడు ఇంతే, ఒకసారి అవినాష్ మీదకి, మరోసారి నబీల్ మీదకి, ఎప్పుడు గౌతమ్ మీదకి వస్తూనే ఉంటాడు. ఇక రోహిణి అయితే 5వ చీఫ్ కంటెంటర్ గా సెలెక్ట్ అయ్యింది. యాజ్ యూజువల్ గా నాగార్జున గారు సాటర్డే వస్తారు. ఏంటి గౌతమ్, నువ్వు పృథ్వీ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నావు, వాళ్ళు ఎక్కడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, నువ్వే చెప్పు అన్నా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏమన్నా తెలుగు వాళ్ళు అమాయకులు కదా, సీరియల్ బ్యాచ్ కి ఇచ్చిన రెస్పెక్ట్ కూడా మన తెలుగు వాళ్ళకు ఉండదు. గౌతమ్, పృథ్వీలో ఎవరు నిజం ఎవరు అబద్ధం మీరే చెప్పండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కొడదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.